గత 5 సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉన్నాయి. ఫ్రీక్వెంట్‌గా దగ్గు రావటం, ఆయాసం రావటం, కోల్డ్స్ రావడం, ఏమాత్రం తగ్గకుండా ఉండడం. అవి ఒకసారి వస్తే రోజుల తరబడి, కొన్నిసార్లు వారాల తరబడి కూడా ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ మనం ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లల్లో ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావటం, అవి వాళ్ళల్లో తొందరగానే తగ్గిపోతూ ఉన్నాయి. కానీ ఆ ఇన్ఫెక్షన్స్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి వస్తే ఆ ఇన్ఫెక్షన్స్ తొందరగా తగ్గకుండా వారాల తరబడి వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భాలు మనం చూసాం. ఎవరైనా దగ్గుతూ ఉన్నప్పుడు మళ్ళీ కోవిడ్ వచ్చిందో లేక అలాంటి సీరియస్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందో అని భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆఫీసుల్లో ఉండేవాళ్ళు లేదా ఎక్కడైనా గ్రూప్స్లో ఉంటున్నప్పుడు దగ్గడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దగ్గే వాళ్ళకి భయమే, అదేవిధంగా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకు కూడాను ఇదేదో సీరియస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని దూరంగా జరిగిపోతూ ఉంటారు. అందరికీ అది ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. ఇలాగా ఫ్రీక్వెంట్‌గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావటానికి ప్రధాన కారణాలలో కోవిడ్ తర్వాత మనందరిలో బాడీ ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయింది. ఆ ఇమ్యూనిటీ తగ్గడం మూలాన ఇన్ఫెక్షన్స్ ప్రతీది కూడాను చిన్నది కూడా రావటం, అది సివియర్‌గా మారడం, ఏమాత్రం తొందరగా తగ్గకుండా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. రెండవ ప్రధాన కారణం కోవిడ్ టైంలో మనం లాక్‌డౌన్ చూసాం. అదేవిధంగా మాస్కులు పెట్టుకోవటం, డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, హ్యాండ్ శానిటైజేషను, ఈ విధంగా రెగ్యులర్‌గా నార్మల్‌గా వాతావరణంలో మనమందరం ఎక్స్‌పోజ్ అవుతున్న ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్‌కి కూడా దూరమయ్యాం. అలాంటి ఇన్ఫెక్షన్స్ మామూలుగా చిన్నవిగా తొందరగా తగ్గిపోయేవిగా ఉండేవి. అయితే కోవిడ్ తర్వాత మన బాడీ అలాంటి కామన్ ఇన్ఫెక్షన్స్‌ను కూడా కొత్త ఇన్ఫెక్షన్స్‌గా చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా బాడీ ఇమ్యూనిటీ కూడా బాగా తగ్గిపోవడం వలన ఆ ఇన్ఫెక్షన్స్ సీరియస్‌గా మారి ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి.